హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ. మే 4 నుంచి అయితే ఈఏపీ సెట్ వచ్చేసిందమ్మా. మే 4 నుంచి అని మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డిక్లేర్ చేశారు. తెలంగాణ ఈఏపీ సెట్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు ఇదే నెలలో మిగతా సెట్స్ త్వరలో సెట్ కన్వీనర్లతో భేటీ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. మరి ఆంధ్రప్రదేశ్ పోటీగా తెలంగాణ వాళ్ళు కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 11, 12 అని పెట్టారు. మరి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సు ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ ఎఫ్సెట్ 2026 మే 4 నిర్వహిస్తారు. ఫార్మసీ, అగ్రికల్చర్ సెట్ను మే 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు 4, 5 తేదీ అమ్మ 4 నుంచి 5 2 రోజుల పాటు ఇంజనీరింగ్ సెట్ను 9, 11 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ వాళ్ళకి 4, 5 తేదీల్లో, ఇంజనీరింగ్ అయితే 9, 11 తేదీలు అన్నమాట. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మే 4, 5. ఇంజనీరింగ్ ఎంపీసీ స్టూడెంట్స్కి 9th, మే 9th, 11th 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మిగతా సెట్ను కూడా మే నెలలోనే చేపడదు. ఇందుకు సంబంధించిన తేదీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, మండల కార్యదర్శి ప్రొఫెసర్ కె శ్రీరామ్ కలిసి మంగళవారం విడుదల చేశారు. సెట్ కన్వీనర్లు సెట్ నిర్వహించే యూనివర్సిటీలను సోమవారం వెల్లడించారు. ఇది స్టూడెంట్స్ మే 4 నుంచి అయితే ఈఏపీ సెట్ బైపీసీ స్టూడెంట్స్కి, 9, 10 ఏమో ఎంపీసీ స్టూడెంట్స్కి విషయం తెలిసింది. ప్రవేశ పరీక్షల సమగ్ర సమాచారం త్వరలో సెట్ కన్వీనర్లు విడుదల చేస్తారని మండలి తెలిపింది. విద్యార్థుల ఆలోచనల మేరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు విద్యార్థుల ఆలోచనల మేరకు స్నేహపూర్వక వాతావరణంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇది షెడ్యూల్ విడుదల చేస్తున్న మండల చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్. మరి సెట్ తేదీలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అగ్రి ఫార్మా సెట్ మే 4, 5. ఇంజనీరింగ్ సెట్ మే 9th, 10th. మొత్తం 6 షిఫ్టుల్లో జరుగుతాయి అమ్మ, 6 షిఫ్ట్లు. ఏపీ అయితే 10 షిఫ్టుల్లో జరుగుతున్నాయి. ఏపీలో కూడా సేమ్ ఉంటాయి. మరి స్టూడెంట్స్ అక్కడెక్కడ ఏంటంటే ఒకటే చోట రాయాలి. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంజనీరింగ్ సేమ్ ఉంది. మరి ఎడ్ సెట్ అయితే మే 12, ఐ సెట్ మే 13, 14, ఈ సెట్ మే 15, లాస్ట్ సెట్ 18. ఇకపోతే పీజీ సెట్ అని ఉంటుంది కదా, మనకి వీళ్ళకి పెడతారు ఎంటెక్ స్టూడెంట్స్కి. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ జరగడానికి 28th, 31st. పీఈ సెట్ మే 31st, జూన్ 3. ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగాయని, ఆన్లైన్ మోడ్లో జరిగే పరీక్షలు పూర్తి స్థాయి సాంకేతిక అందుబాటులోకి తెచ్చేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కన్వీనర్ నియమించామని, వారితో పరీక్షల నిర్వహణపై వారం కీలక సమావేశం చేపడతారు బాలకృష్ణ తెలిపారు. ప్రతి ప్రవేశ పరీక్షకు టోల్ ఫ్రీ నెంబర్ని ఈసారి అయితే కస్టమర్ కేర్ ఉంటుందంట ఎందుకంటే చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. కస్టమర్ కేర్కి ఇస్తారు. ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఇంజనీరింగ్ మాక్ కౌన్సిలింగ్ మంచి ఫలితాలు ఇచ్చిందని మాక్ కూడా పెడుతున్నారు. జోసా కౌన్సిలింగ్లో ఐఐటి, ఎన్ఐటి, జేఈ, IIITలు ఏ విధంగా పెడతారో దీనికి కూడా మాక్ పెడతారమ్మ కౌన్సిలింగ్. మరి ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే నాకు జేఈ అవసరం లేదు, ఓన్లీ ఎంసెట్ అనుకున్న స్టూడెంట్స్ 2 ఇప్పుడు మన గైడెన్స్, మన ఛానల్ నుంచి 2 గైడెన్స్ వస్తుంది. ఒకటి జేఈ గైడెన్స్ వస్తుంది, తర్వాత ఎంసెట్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఎంసెట్ గైడెన్స్ కట్ ఆఫ్ కానీ ఇవ్వటం కానీ మెంటర్షిప్ కానీ తీసుకుంటాం. 1-to-1 జేఈ. తర్వాత గేటు. కొంతమంది ఎవరైనా గేటు, మీరు బీటెక్ స్టూడెంట్స్, కంప్లీట్ అయిన స్టూడెంట్స్ మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి కూడా గేటు ఆల్రెడీ మనం ఎవరు చెప్తలేదు, తెలుగులోనే మనం ఐఐటీలకు సంబంధించి, ఎన్ఐటీలకు సంబంధించిన డేటా మొత్తం మనం గేట్కి సంబంధించిన డేటా కూడా ఇచ్చేస్తున్నాం, జేఈకి ఇస్తున్నాం. అదేవిధంగా ఎఫ్సెట్, ఆంధ్ర ఎఫ్సెట్, తెలంగాణ ఎఫ్సెట్, ఇది మన గైడెన్స్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వదలుస్తుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.